భౌతికంగా వంశీకృష్ణ అయినా ఆ తల్లి సోనియా గాంధీ దోలిచ్చినటువంటి మనిషి నిలబడ్డా మామూలు మనిషి కాదు తెలుసా. వెంకటస్వామి గారు ఇదే పెద్దపల్లి నుంచి మీ అందరికి ఎంతో సేవ చేసుకున్నటువంటి వెంకటస్వామి గారు ఇవాళ దేశంలో పింఛన్లు వస్తున్నాయంటే ఎవరి పుణ్యం? వెంకటస్వామి పుణ్యం. ఈ దేశంలో ముసలోళ్ళు అయిపోయి ఇంట్లో శాత కాకుంటున్న వాళ్ళకు కూడా పింఛన్లు ఇస్తే వాళ్ళు బతుకుతారని పెట్టినటువంటి మనిషి వెంకటస్వామి గారు. ఇవాళ కేసీఆర్ చెప్తా ఉంటాడు నేను తీసుకొచ్చిన పింఛన్లు అని. వెంకటస్వామి గారు వెనకడ తీసుకొచ్చింది ఈ పింఛన్లు. అమ్మా ఇంకంతేగా తల్లి, ఇక్కడ మీ అందరికి తెలవాల్సినటువంటి ఒక అంశం ఉంది. నరేంద్ర మోడీ దేశాన్ని ఏడుకో తీసుకుపోయినా అన్నాడు. ఆయన ఒక్కడే వెళ్ళిపోయాడు కానీ మనం పోలే, ఈయనే ఉన్నాం. విషయం ఏంటంటే మొత్తం ప్రపంచంలో మన భారతదేశం లెక్క చాలా దేశాలు ఉన్నాయి. చాలా దేశాలుంటే మొన్న ఏం తీసిరంటే అమ్మా హంగర్ ఇండెక్స్ అని ఒకటి తీసిరు. ఆకలి సావులు ఎక్కువ ఏ దేశంలో ఉన్నాయంటే భారతదేశంలో ఉన్నాయని తేలింది. ఇది నేను చెప్తున్న ముచ్చట కాదు, ఇది ది వైర్ దినపత్రిక వెబ్సైట్ కథనం. ఇది బిజినెస్ స్టాండర్డ్ పత్రిక ఏం చెప్పిందమ్మా, నరేంద్ర మోడీ గారు మళ్ళా గెలిస్తే 2025 అంటే వచ్చే ఏడాదిలో 50,000 ఉద్యోగస్తులను ఇంటికి తోలిస్తారట. ఇక సింగరేణి సంగతి అమ్మా, అదాని వస్తాడికి ఒకవేళ మీరు వంశీకృష్ణను గనక ఢిల్లీకి పంపకపోతే ఢిల్లీకి అని అదాని వచ్చి మీ సింగరేణి గుంజుకొని పోతాడు. అదానిని ఆపాలన్నా మోడీని తులనాడాలన్నా మీ బిడ్డ వంశీకృష్ణ ఢిల్లీకి పోవాల్సిందే. ఢిల్లీలో మీ తరఫున కట్టె పట్టుకొని ఈ సింగరేణి తెరువు ఎవడు రాకుండా కాపాడి ఈ సింగరేణిని ఈ పేద ప్రజల కోసం ఇక్కడ ఉన్నటువంటి సంపదను కాపాడేటువంటి బాధ్యత వంశీకృష్ణ తీసుకుంటా ఉన్నాడు. ఆషామాషి ఎన్నికలు కాదివి, ఇది మన పిల్లల భవిష్యత్ ఎన్నికలు. ఓటు అంటే అభిప్రాయం. ఓటు అనే పదం లాటిన్ నుంచి వచ్చింది. ఓటు అంటే అభిప్రాయం అమ్మా, అభిప్రాయం. మనకు భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తెస్తే అప్పుడు బ్రిటిష్ వాళ్ళ దిక్కున్నారు ఈ బీజేపీ వాళ్ళు పోయి దేశానికి స్వాతంత్రం ఇవ్వద్దని. కానీ ఇవాళ భారతదేశం అనేటువంటి స్వాతంత్రం అనే పదాన్ని తెచ్చుకొని మన గుండెలలో పెట్టుకున్నాం కాబట్టి స్వాతంత్రం వచ్చిందమ్మా. తెలంగాణ 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 అనేటువంటి ఆ ఆలోచన, తెలంగాణ పదాన్ని మన గుండెలలో పెట్టుకున్నాం కాబట్టి తెలంగాణ వచ్చింది. రేపొద్దుగాల గడ్డం వంశీకృష్ణ అనేటువంటి పేరును మీ గుండెలలో పెట్టుకొని 4 తారీఖు నాడు బ్యాలెట్ బాక్సులు బద్దలైపోయి మీ తమ్ముడు మీ సోదరుడు రేపు పొద్దుగాల ఎంపీగా గెలిచి అక్కడ ఈ సింగరేణి చెరబట్టాలని చూస్తున్నటువంటి వాళ్ళ గల్లా బట్టి నిలదీసి వాళ్ళని ఇటువైపు రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా.